తలకాయ పక్కా పెట్టుకుని అట్లా డొక్క మీద తలకాయ పెట్టుకుని పడుకుంటది. అవునవును. అప్పుడు ఎద్దు కొద్దిగా ఆరోగ్యం తక్కువ ఉంది లేకపోతే బద్ధకంగా ఉందో అని అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసి నవర్లు తక్కువ వేస్తాయి, నవర్లు లెక్కేస్తాం. నెమర వేయడం 35 నుంచి 48, 50, 52 దాకా అయితే ఎద్దు కరెక్ట్ గా ఉన్నట్టు. 35 పైన ఉంటే ఎద్దు ఆరోగ్యంగా ఉన్నట్టు. 18, 20, 22, 30 లోపు వేసిందంటే ఎద్దుకు ఆరోగ్యం తగ్గినట్టు. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు పాడిశెల్లి యూట్యూబ్ ఛానల్. నేను పేరు చెప్పే అవసరమే లేదు మోస్ట్లీ, ఎందుకంటే ఎడ్ల పందాల మీద ఎవరికైతే మక్కువ ఉంటుందో వాళ్ళ అందరికీ అన్న సుపరిచితమే. అన్న పేరు రాజా గారు. మీరు ఎడ్ల పందాలని ఎందుకు అంత ఇష్టపడతారు, ఎడ్ల పందాలు వెనుకున్నటువంటి మర్మం ఏంటి, ఎడ్ల పందాలు పేరు ప్రఖ్యాతులకైనా లేకుంటే ఆర్థికంగా ఏమన్నా సెటిల్ అవ్వేదానికి ఛాన్స్ ఉందా, వీటి యొక్క ఆహారం ఎలా అందిస్తారు, వీటికి సంబంధించినటువంటి ఫీడ్ సప్లిమెంట్ ఏంటి, వీళ్ళు ఎక్కడికైనా ఈ యొక్క ఎనిమల్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఇందులో ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు మొదలైన వాటిని అన్నగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అన్నగారితో చాలా వర్తి ఇన్ఫర్మేషన్, పశు ప్రేమికులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఎవరైనా సరే ఎడ్లను ప్రేమించే వాళ్ళు, ఒంగోలు జాతిని అమితంగా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఇది నలుగురికి షేర్ చేయండి. మంచి వర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అన్నయ్య నమస్తే. నమస్తే అండి. అన్న, ఒంగోలు జాతి అనేది ఎంతో పేరు ప్రఖ్యాతి పొందింది. దీని యొక్క మెయింటెనెన్స్ అనేది చాలా కష్టతరంగా ఉందని నేను యూట్యూబ్లో చూసాను. పర్ డేకి దీనికి ఎంత ఖర్చు పెడతారన్న? సీనియర్ ఎద్దులకు వచ్చేసి ఒక్కొక్క ఎద్దుకి 1000 రూపాయల నుంచి 1500, 1800, 2000 ఖర్చు కూడా అవుద్ది ఒక్కొక్క ఎద్దుకి. ఆరోగ్యాన్ని బట్టి మెడిసిన్ ఆడే ఎద్దుకి కొద్దిగా ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యం మంచిగా ఇబ్బంది లేని ఎద్దుకి ఒక 1000 రూపాయలతో అయిపోతుంది. అన్న, చాలా మంది ఏంటంటే ఈ ఒంగోలు ఎడ్లను ముఖ్యంగా సుడులను చూస్తారు. అవును. ఈ సుడుల వల్ల తప్పు సుడి ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తాం, మంచి సుడులు ఉంటే ఎలాంటివి మనకు బెనిఫిట్స్ కలుగుతాయి? సుళ్ళు తప్పుడు చూడు ఉన్నది తప్పుడు చూడే. తప్పుడు చూడు ఉందని అందరూ కొనరు, కొంతమంది కొంటారు కానీ మేము కొనం. అది నేను ఉదాహరణ తెలియక నేను కొనలేదు, మన వాళ్ళు కొన్నారు చెప్పకుండా. 2 రోజులకి వస్తే మాకు కుంపటి చూడు ఉంది దానికి. అది వచ్చి నాకు మా దుడ్డు అంతా దుడ్డు చేసింది, ఎద్దులన్నీ పోయినాయి. అందుకని సుడి తప్పు ఉందని అసలు కొనం మేము. మీరు ఇలాంటివి మీరు బ్రీడింగ్ చేస్తారా, లేకుంటే వేరే రైతుల దగ్గర ఎక్కడైనా కొనుక్కొని రావడం అలాంటివి చేస్తారా? మేము పందాల్లో చూసి మంచి ఎద్దులు చేరి కొంటాం, కొన్ని పందాలు ఆడతాం. ఇప్పుడు త్యాగి సింహ అనేవి 160 పందాలు ఆడినాయి నా దగ్గర సీనియర్లు. 101 ఫస్ట్లు కొట్టినాయి. వాటిని మట్టుకు సంబంధం ఇస్తున్నాం 4 ఏళ్ళ నుంచి. వాటికి కూడా ఇప్పుడు మంచి దోళ్ళు పుట్టినాయి. అవి కూడా ఇప్పుడు పందాల్లో 2 పాళ్ళలో పలటచ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ బాగా వస్తాయి ఆ దోళ్ళని, పందాల్లోకి ఎక్కువ దోళ్ళు వస్తాయి. అన్న, ఈ ఎడ్ల పోటీలకి ఎందుకని ఒంగోలు సంబంధించినటువంటి ఎడ్లనే వాడతారు, ఈ హెచ్ఎఫ్లు అలాంటివి వాడరా? లేదు, ఒంగోలు అంటే ఇక ఒంగోలు వరకే. ఒకప్పుడు ఈ హెచ్ఎఫ్లు అవి ఇటు అనంతపురం జిల్లాలో ఇప్పుడు కూడా సైడ్ పందాలు, అదే లోకల్ పందాలు అని పెడతారు. ఆ లోకల్ పందాల్లో ఆడతారు వాటిని సపరేట్గా. ఈ ఒంగోలు ఎద్దుల్లో వాటిని కలపరు. వాటికి వీటికి సంబంధం లేదు. అవి సపరేట్గా ఆడితే ఈ సపరేట్గా ఆడతాయి. ఇప్పుడు ఆ కర్ణాటకలో ఆడతాయి జెర్సీ ఎద్దులు, హెచ్ఎఫ్లు, అటు పందాలు వాటికి సపరేట్ గా ఉంటాయి. ఒంగోలు వాటిలో కర్తాకి లేదు. వీటి వరకు సపరేట్ గా ఒంగోలు వరకే పంది. అన్న, వీటిల్లో డబ్బులేమి మిగలవు, మరి ఎందుకు ఇంత పేరు ప్రఖ్యాతుల కోసమే చేస్తున్నారా? ఇదో పిచ్చ, ముందు తాగేవాడికి ముందు పిచ్చేట, ప్యాకెట్ ఆడేవాడికి ప్యాకెట్ పిచ్చేట, ఇది ఒక వ్యసనం. అది ఇట్లా ఏమవుతాయి, ఏం మిగలవు. పేరు కాదు, ఏటైనా 3 రాష్ట్రాల్లో పేరు దానికోసం, పేరు కోసమే అంతే. దీనివల్ల మనకు వచ్చేది ఏమి ఉండదు, లాభమే ఉండదు. ఇంకా సంవత్సరానికి 10-30 లక్షలు పోగొడుతుంది తప్ప మిగిలేదు ఏమన్నదు. ఇట్లా అన్న, మీరు ఒక ఎడ్ల పోటీకి వెళ్ళినప్పుడు ఎడ్లలో ఎంత ఎఫిషియన్సీ ఉంటే మనం పని విన్ అవుతామా, లేకపోతే డ్రైవర్లో ఎఫిషియన్సీ ఉండాలనా? ఎద్దు ఇడితేనేగా. ఎద్దు 10 పైసలు 90 పైసలు పని చేస్తే ఒక 10 పైసలు డ్రైవర్లో ఉంటుంది. అంతేగాని ఎద్దు ఎడవందే డ్రైవర్ అయినా ఎవరైనా ఏం చేస్తారు. ఎద్దు మనసు పెట్టి అది ఎడవాలనుకుంటే పందెం అవుతుంది. అది ఎగ్గొట్టి నుంచి ఉంటే మనం ఏం చేస్తాం, డ్రైవర్ ఏం చేస్తాడు. ఎద్దు వెళ్తుంటే ఇంకో 10 అడుగులు వేపించగలుగుతాడు డ్రైవర్. అది అన్నా, ఈ ఎడ్ల పోటీలో మధ్యలో నీళ్లు తాపుతున్నారు, ఏ ఉద్దేశం మీద తాపుతారు అన్నది? నీళ్లు తాపేది ఏముండదు. పోటీల్లో నోరు గడుగుతారు. ఆ సొంగ బయటకు వస్తానికి నాలికి పెరసగట్టు పోకుండా నాలికి తడుపుతారు. వచ్చిన సొంగ ఉంటది కదా, తెల్ల సొంగ, ఆ సొంగని బయటికి తీస్తారు. అన్న, వాస్తవంగా మీకు యూట్యూబ్లో కానీ లైవ్లో కానీ చాలా మంది అభిమానులు ఉన్నారన్న. ఈ పశు పోషణ అనేది మీరు అన్నట్టు ఖర్చుతో కూడుకున్నది. ఎవరన్నా రావాలి అంటే మీరు ఎలాంటి సలహాలు ఇవ్వగలరు?
ఎలాంటి సలహాలు అంటే కొత్త వాళ్ళు వచ్చి చేయలేరు, దెబ్బతింటాం తప్ప. ఇప్పుడు వస్తున్నారు, వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దెబ్బతిని 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండి వెళ్ళిపోతున్నాయి. ఆ పాత బ్యాచ్ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు 4 ముగ్గురు ఉన్నాం, ఆ 4 ముగ్గురు అట్టాగే ఉన్నాం. కానీ ఎవరు వచ్చినా కానీ బాగా ఉంటే 4 ఏళ్ళు ఉంటున్నారు, దెబ్బతింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ ఫీల్డ్ లో ఏముంటది, ఏం వచ్చేది ఏముండదు. ఆ పేరు కోసం వస్తారు, మెయింటైన్ చేస్తాం చేత కాదు. దాని కొని దీన్ని కొని వచ్చిన కొత్తలో కొద్దిగా స్పీడ్ అవుతారు, డబ్బులు పడతాయి. 4 కోట్లు 5 కోట్లు అవజేయం కానీ ఇక సార్లే అని సర్దేస్తారు. అది అన్న, దీని యొక్క లెగసీని కంటిన్యూ చేయడానికి మీ ఇంట్లో ఎవరున్నారు? మా ఇంట్లో కంటిన్యూ చేస్తానికి ఎవరు లేరు నా తర్వాత. నేనున్నంత కాలం ఉంటాయి. అది ఈ తర్వాత ఏం చెప్పలేం కదా ఇప్పటి నుంచి. ఆ తర్వాత పరిస్థితి ఎట్లుంటుందో. నేనున్నంత కాలం అయితే ఉంటాయి. ఆ లెగసీని మీరే కంటిన్యూ చేయాలి తప్ప వేరే దానికి ఛాన్స్ లేదంటారు. ప్రస్తుతానికి అయితే లేదు. తర్వాత ఏం జరుగుద్ది దేవుడి దయ. అన్న, వీటికి ఎలాంటి ఆహారాన్ని అందిస్తారన్న? పొద్దున్నే సాయంత్రం 2 పూట్ల ఉలవలు, మధ్యాహ్నం బార్లీ జావా, ఒక్కో సీజన్ లోనేమో రాగి జావ వేస్తాం. వానాకాలం వచ్చినప్పుడు చలికాలం రాగి జావ వేస్తాం. బాగా ఎండల్లోనైతే బార్లీ జావ వేస్తాం. 2 పూట్ల ఉలవలు, డ్రై ఫ్రూట్స్ పెడతాం. ఇక ఎద్దు ఆరోగ్యాన్ని బట్టి మందులు అవి వాడుకుంటే జాగ్రత్త. నాకు కొంతమంది ఏమని చెప్తారంటే కింద కామెంట్ లో, ఈ ఎడ్లకి స్టెరాయిడ్స్ ఎక్కిస్తారు, అవన్నీ పిచ్చి మాటలు. స్టెరాయిడ్లు బొరాయిడ్లు ఇవన్నీ పిచ్చి మాటలు. ఏదో తెలియక పిచ్చి మాటలు పిచ్చి వాళ్ళ తప్ప స్టెరాయిడ్లు ఎక్కిస్తాం లేదు, పాడు లేదు. ఎద్దు మనసు పెట్టి ఎడవాలే కానీ స్టెరాయిడ్లు ఎక్కితే ఈడ్చే లెక్క అయితే ఇంత రేట్లు పెట్టి ఎద్దులు కొంటుంది దానికి గోలంతా ఎందుకు. దేనికైనా స్టెరాయిడ్ ఎక్కించి తోలొచ్చు కదా పని. ఇవన్నీ అన్నా, మీరు సాధారణంగా పల్లెటూరులో ఉండేటువంటి కాంపిటీషన్స్ కి ఎందుకు అటెండ్ అవ్వరు? ఇట్లా మేజర్ కోర్టులో ఉండే వాటికి ఎందుకు అటెండ్ అవుతారన్న? అన్ని పందాలు ఎక్కడ ఆడతాం, చిన్న చిన్న పందాలు. సెంటర్ పందెం ఆడితే పేరు వస్తుంది. అన్ని పందాలకు వెళ్ళి ఏం చేస్తాం, ఎద్దులు రోజు పందెం ఎక్కడ ఆడతాం. అవును, స్ట్రెస్ గురవుతాయి కాబట్టి చూసుకుని మంచి పందెం, సెంటర్ పందెం, పేరు వచ్చే పందెం ఆడతాం. అన్ని పందాలు ఆడడం. మీ దగ్గర ఉన్నటువంటి ఎద్దుల్లో బాగా అమితంగా మీరు ఇష్టపడే ఎద్దులు పేర్లను? నా దగ్గర ఇప్పుడు త్యాగి సింహం ఉన్నాయి కదా, వాటిలో సింహం అంటే నాకు బాగా ఇష్టం. అది మా కంపెనీకి అసలు మంచి లైఫ్ తెచ్చిచ్చింది. అది ఆ పాత ఎద్దులు ఉన్న బ్యాచ్ మొత్తం మీద కూడా చాలా మంచి ఎద్దు. మంచి మంచి లోళ్ళు తీసింది, చిన్న వయసులో పెద్ద రోళ్ళు తోలింది. అంటే ముసలే అయిపోయినాయి, 4 ఏళ్ళు అయింది రిటైర్డ్ అయ్యి. శమన్ తీసాము 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు తీసాము. ఇప్పుడు శమన్ కూడా ఆపేసాం, బాగా ముసలే అయిపోయినాయి. ఒకవేళ అమ్మకానికి వస్తే అమ్మ అవి అట్లా దొడ్డు ఉండే చాలా మంది అడిగారు ఇమ్మని. డాక్టర్లు కూడా, లాంఫామ్ డాక్టర్లు కూడా ఇప్పుడు ఇమ్మని శమన్ తీసుకుంటే అడిగారు, కానీ నాకు ఇష్టం లేదు వాటిని ఇస్తాం. ఇక అవి ఉన్నంత కాలం దొడ్డు అట్లా ఆపేక్ష మీకు. వీటికి సంబంధించినటువంటి ఈ స్పెర్మ్ ని మీరు స్టోర్ చేస్తారా, లేకుంటే దాన్ని ఏమన్నా? మా దగ్గరే స్టోర్ చేస్తాం. మా దగ్గర నైట్రోజన్ క్యాన్లు ఉంటాయి, 90 లీటర్ల క్యాన్లు. ఆ క్యాన్లు స్టోర్ చేసి ఉంచుతాం. అంటే అవి ఎవరికైనా బయటకి వాళ్ళకి ఇస్తారా, లేకపోతే రైతులు ఎవరైనా కావాలంటే వచ్చి 3 స్టేట్ల నుంచి ఎవరు వచ్చినా ఇస్తాం. కర్ణాటక వాళ్ళు వస్తారు, తెలంగాణ వాళ్ళు వస్తారు, ఆంధ్ర వాళ్ళు వస్తారు. ఎవరికి కావాలన్నా వచ్చి తీసుకెళ్తారు. ఒక స్ట్రా ఖరీదు ఎంత? 1500. అంటే సెక్స్ ఆర్టెడ్ టైపా లేకుంటే? లేదు, మామూలు సెక్స్డ్ సెమన్. అసలు ఒంగోలులో సెక్స్డ్ సెమనే తీయకూడదు. మనకు కావాల్సిన గిత్తలు కావాలి, పేదోళ్ళు కావాలి. అదే పాలిచ్చి అయితే సెక్స్డ్ సెమన్ తీయాలి, కానీ ఒంగోలులో తీయకూడదు. ఒంగోలులో కంపల్సరీ గిత్త కావాలి, పెయ్య కావాలి, 2 ఉంటేనే. మనకి పాలతో పని కాదు కదా. మనకి ఇచ్చిన 1.5 ఇచ్చినా 2 లీటర్లు ఇచ్చినా చాలు. ఒంగోలు గిత్తలు మెయిన్ మనకి. అందుకని సెక్స్డ్ సెమన్ అసలు ఒంగోలులో ఇప్పుడు దాకా తీయలేదు, అనవసరం అసలు గిత్తం కూడా. హెచ్ఎఫ్లు, ముర్రాల్లో, గేదల్లో, ఆవుల్లో అంటే వాటికి పాల కోసం గిత్తతోళ్ళు ఉపయోగం ఉండదు కాబట్టి వాటికి తీయొచ్చు, కానీ వీటికి అసలు ఆ ప్రాసెస్ అనవసరం అసలు, సెక్స్డ్ సెమన్ ప్రాసెస్. అన్న, పశు ప్రేమికులకి, మీ అభిమానులకి ఈ ఎడ్ల గురించి, ఎడ్ల పందాల గురించి ఏం చెప్పగలరు? ఎడ్ల పందాల గురించి చెప్పేది ఏముంది, ఇది ఒక సరదా. రావచ్చు కానీ 1 జత 2 జతలు సరదాగా పెట్టుకుని, సరదాగా ఆడుకుని, జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుని, పందెం వచ్చినా పోయినా తలకాయ ఉంచుకుని జాగ్రత్తగా పని చేసుకుంటే ఇవాళ కాదు ఇంకో సంవత్సరం సెట్ అవుతారు. వచ్చి గబగబా ఇవాళే ఫస్ట్ కొట్టాలని గంతులేసి దాన్ని కొని దీన్ని కొని అటు పరిగెత్తి ఇటు పరిగెత్తినాడు 2-3 ఏళ్ళకి మించి కొనడు, నష్టపోయి బయటికి వెళ్తారు. ఓర్పు ఉండాలి, ఎద్దు సెట్ అవ్వాలా, నెలకొండ కూర్చోవాలి, సెట్ అయ్యే ఎద్దుని జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోవాలి, మేపుకోవాలి. 24 గంటలు ఎద్దుల కాడ కూర్చొని చాకరీ చేస్తేనే వాళ్ళ పని పెద్దు. మన ఊరినే కొని జీతకాల మీద అప్పచెప్పి మనం ఇంట్లో పడుకుంటే అసలు ఈ ఫీల్డ్కి అనవసరం వస్తుంది. వీటికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మీరు ఎలా వాటిని సెట్ చేసుకోగలరా? హెల్త్ ఇష్యూస్ అంటే మేము వ్యాక్సిన్లు అన్నీ ఎప్పుడు ముందే వేస్తాం. ఒక్కోసారి వ్యాక్సిన్లు వేసినా కానీ ఏదో ఒకటి తేడాలు వస్తూ ఉంటాయి.
మాకంటే 20 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది కాబట్టి అనుభవం మీద చూసి అమ్మటే ట్రీట్మెంట్ చేసుకుంటాం డాక్టర్తో పని లేకుండా. ఈ కొత్తగా వచ్చేవాళ్ళు ఏంటంటే ఎవరో ఒక డాక్టర్ని పెట్టుకొని చూసుకుని చేయించుకుంటూ ఉంటారు. అన్న రీసెంట్గా ఎల్ఎస్డి లంపీ స్కిన్ వచ్చింది, వాటిని మీరు ఎలా కవర్ చేసుకున్నారు? అసలు మీ వ్యాక్సిన్ వచ్చింది, ఫస్ట్ వ్యాక్సిన్ తెప్పించింది మన ABC 7 బ్యాంక్ చిలకపాటి రాజు తెప్పించాడు. నాకు ఫోన్ చేశాడు, వ్యాక్సిన్ వచ్చింది తెప్పిస్తున్నాను, నాకు కూడా తెప్పించమన్నా వేసాం. మనం వేసిన తర్వాత మొత్తం మనకు తెలిసిన సర్కిల్ అందరికీ చెప్పి తెప్పించాం. అంటే మనం వేసినాక 3 నెలలకే మార్కెట్లోకి బయటకు వచ్చింది. ఫస్ట్ మనం అప్పుడు 3 నెలల ముందు వేసాం. మనం వేసినాక 3 నెలలకి బయటకు వచ్చింది. ఇప్పుడు అందరికీ నోటెడ్ అయింది. అందరికీ ఆ ఫోటోలు అవి పెట్టి అందరికీ చెప్పాము. ఇప్పుడు లంపీ స్కిన్ 6 నెలలకు ఒకసారి వేసుకుంటే అసలు లంపీ గోలేదు. చిన్న దోళ్ళకి వస్తుంది, వాటికి కూడా 40 రోజులు దాటిని కాయించి వేయచ్చు వ్యాక్సిన్. మీ దగ్గర ఉన్నటువంటి ఒంగోలు జాతికి సంబంధించినటువంటి ఆవుల మీదకి ఈ గిత్తల్ని న్యాచురల్ గా అంటే ఈ పంది పెద్దలు ఈ దాటలేవు. దూడ వయసులో 2 పళ్ళు 4 పళ్ళు దూడ వయసు నుంచి అలవాటు ఉంది అయితే దాటితే గానీ ఈ రేరు ఎక్కడో ఒకటి ఎర్ర పందాలు వదిలేసినాక దాటేది ఒకటి ఎర్ర రేరు, అన్ని దాటలు. ఏదో దాటిని అంటారు కానీ కష్టం. ఎక్కడో 100లో 1 2 దాటితే అన్ని దాటలు. ఉన్న ఆవుల్లో వదిలినా ఈ రోడ్లు తోలి 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 గోళ్ళన్నీ పట్టుకుపోయి లెగలేవు. ఎడ్డు వెనకాల మీద ఆపుకుని ఆవును దాటాలంటే దాటలేవు. ఎక్కడో ఒక దానికి కుదురుద్ది, హై టెంపర్ దానికి కుదురుద్ది. అది అన్న చెప్పేది ఏంటంటే ఎవరైనా మీలో కొత్తగా ఈ ఎడ్ల పందాల్లోకి రావాలన్నా ఖచ్చితంగా ఓర్పు అనేది ఉండాలి, సొంత డబ్బులు ఉండాలి, మీకు కంప్లీట్ దానికి సంబంధించినటువంటి మెడికల్ నాలెడ్జ్ కానీ మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రాపర్గా ఉంటే మాత్రమే దీంట్లో సస్టైన్ కాగలం. దీంట్లో లాభాలు ఆర్జించి లాభాల కోసం అయితే పెట్టొద్దు. ఓన్లీ పేరు ప్రఖ్యాతులు అది కావాలి అనుకుంటే మాత్రమే దీంట్లోకి రావాలని అన్నగారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా బెటర్గా కావాలనుకున్నా కామెంట్ చేయండి. అన్నగారు కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.